నమస్కారం మిత్రులారా, మనము నేరుగా మక్రేరి శ్రీ వల్లి పరిణయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నుండి ఇక్కడికి నేరుగా రావడం జరిగింది. ఈ రెండు ఆలయాలకు చరిత్రతో పాటు అనుబంధం ఉంది. ఈ బైక్ రెంటల్ తీసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసేసి కన్నూరులో బైక్ రెంటల్ సామాన్యంగా ఇవ్వడం లేదు అండ్ చాలా కష్టము. అంటే నేను ఎక్కడెక్కడనో రీసెర్చ్ చేసి ఏదో చేసి మొత్తం మీద మాత్రం బైక్ రెంట్ సాధించడం జరిగింది. రోజుకు 800 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ప్లస్ హెల్మెట్ కూడా ఫ్రీ హెల్మెట్, డ్రైవర్కి అడిషనల్ హెల్మెట్ కావాలంటే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అండ్ బ్యాడ్ లక్ ఏంటిదంటే 5000 రూపీస్ డిపాజిట్ తీసుకున్నారు. అండ్ మేము మాత్రం ఇది 3 days ఈ బైక్ వాడుకుంటున్నాము అండ్ మొత్తం బైక్ మీదనే తిరగడం జరుగుతుంది. వితౌట్ బైక్ ఆర్ వితౌట్ యువర్ వెహికల్ మనము ఎక్కువ చూడలేము మిత్రులారా. కాబట్టి దీని బైక్ రెంటల్ తీసుకొని మాత్రం ఇది మీకు అన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ బైక్ రెంటల్తో పాటు ఎంజాయ్ చేద్దాం, రాండి నాతోని అండ్ లెట్ us ఎక్స్ప్లోర్ శ్రీ పెరళేశ్వరి టెంపుల్. పరళేశ్వరి టెంపుల్ అని అంటారు. ఇక్కడ సైలెంట్ ఉంది. సో మిత్రులారా, మక్రేరి నుండి మనం ఇప్పుడు హనుమంతుని కొలువై ఉన్న ఈ ఆలయం ఏదైతే రెండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి పరిణయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ విగ్రహాలను దర్శించుకొని పెరళేశ్వరి టెంపుల్కి రావడం జరిగింది. మక్రేరి నుండి ఇక్కడికి కేవలం 5 కిలోమీటర్లు. అండ్ ఇక్కడ శ్రీరాముడు ప్రత్యేకంగా ప్రతిష్ఠించిన తన యాంక్లెట్ అంటే తన గాజు కడియం ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే సమయానికి హనుమంతుడు శ్రీరాముని ఆజ్ఞ ప్రకారము హిమాలయ పర్వతాల నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని తేలేకపోయినంత కారణంగా ఇక్కడ ప్రతిష్ఠించారు అదే ముహూర్తానికి. కాబట్టి ఇది చాలా ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము. సో నాతో రండి, దర్శనం చేసుకుందాం అండ్ నా ఎక్స్పీరియన్స్ మీతో దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ షేర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ గుడి చరిత్ర. సో నాతో రండి, దర్శనం చేసుకుందాం. మలయాళంలో వల అంటే గాజు, కడియం లేదా యాంక్లెట్ అనవచ్చు. పేరువల అంటే పెద్ద కడియం, పెద్ద గాజు, పెద్ద యాంక్లెట్. పేరువల సరి అని ముందుగా పిలిచేవారు ఈ ప్లేస్ని. క్రమంగా అది పెరళచెరిగా మారింది. ఆ పెద్ద బ్యాంగిల్ గురించి నేను మాట్లాడుతున్నానో, ఆ యాంక్లెట్ గురించి నేను ఏదైతే మాట్లాడుతున్నానో, మక్రేరి దేవాలయము. దీనికంటే ముందు వ్లాగ్ మీరు చూశారని నేను భావిస్తున్నాను. అది వచ్చేసి ఎపిసోడ్ 6. ఒకవేళ మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మిత్రులారా. అది కంపల్సరీ చూస్తేనే ఈ ఎపిసోడ్ మీకు పూర్తిగా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. దాంట్లో పూర్తిగా స్టోరీ చెప్పడం జరిగింది. అండ్ శ్రీరామచంద్రుడు ఇక్కడే తన యాంక్లెట్ని ప్రతిష్ఠించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఇక్కడ ప్రజలకు అంకితం చేసిన ఈ గుడిని మీకు అక్కడ వివరంగా చెప్పడం జరిగింది మిత్రులారా. కాకపోతే ఇది వచ్చేసి మెయిన్ గుడి. అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ సర్పము రూపంలో ఉంటాడు ఇక్కడ. అండ్ మీరు చూడవచ్చు ఇక్కడ గుడ్లను దేవునికి అభిషేకం చేస్తారు అండ్ భక్తులు గుడ్లను సమర్పించుకుంటారు. అంటే కోడి గ్రూడ్లు నేను మాట్లాడేది. ఈ గుడి చాలా పాపులర్. ఎందుకంటే శ్రీరామచంద్రుడే స్వయంగా త్రేతాయుగంలో నిర్మించిన గుడి అని చెప్తారు. ఇక్కడ గణేశుడు మరియు అయ్యప్ప స్వామి కూడా కొలువై ఉన్నారు. సర్పదోషానికి సంబంధించిన పూజలు ఇక్కడ చాలా ఫేమస్. అండ్ పాయసం మాత్రం మేము తిన్నాము, ప్రసాదము చాలా బాగుంది పాయసము. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో కొడియట్టం అనే మహా పండుగను ఇక్కడ జరుపుకుంటారు, ఒక వారం రోజులు. అండ్ పూజారులు తిడంపుమృతం అనే డాన్స్ నిర్వర్తిస్తారు మిత్రులారా. మక్రేరి లాగానే సంవత్సరానికి ఒకసారి కావేరీ సంక్రమం కూడా పెరళేశ్వరిలో ఘనంగా జరుపుతారు. ఇక్కడ చిరా అంటే స్టెప్వెల్, దక్షిణ భారతంలోనే ఏకైక పెద్ద స్టెప్వెల్ ఇక్కడే ఉంది మిత్రులారా. అండ్ చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ సారీ ఫ్రెండ్స్, ఐ సిన్సియర్లీ రిగ్రెట్ లోపల టెంపుల్ లోపల ఫోటోలు తీయనియడం లేదు. కానీ మీకు మాత్రం ఇది చాలా
అందమైన మందిరం అని మాత్రం చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు. అండ్ చాలా బాగా దర్శనం అయింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువు ఉన్న ఈ ఆలయంలో. అండ్ మనం చూడొచ్చు ఇక్కడ ఈ తీర్థం ఏదైతుందో ఈ చాలా పాపులర్ తీర్థం. ఇది త్రేతాయుగానికి సంబంధించిన తీర్థమే అని చెప్పొచ్చు. ఇదే పాండ్, ఇదే స్టెప్ వెల్, మలయాళంలో చిరా అని అంటారు ఏ తీర్థానైనా ఏ గుడిలోనైనా. ఇక్కడ మక్రేరి లాగానే ఇక్కడ సంవత్సరానికి ఒకసారి డిసెంబర్ నెలలో కావేరీ సంక్రమం అనే ఉత్సవం ఇక్కడ మహాఘనంగా జరుపుతారని తెలిసింది మిత్రులారా. మనుషులు లెక్క పెట్టలేనన్ని మెట్లు త్రేతాయుగం నాటి కట్టడము, సుమారుగా 2000 సంవత్సరాల క్రిందటి కట్టడం ఆషామాషి కాదు కదా. అండ్ మనం తప్పకుండా చూడదగిన ప్రదేశం ఇది. అండ్ ఇలాంటి స్టెప్ వెల్స్ దక్షిణ భారతంలో చాలా తక్కువ మిత్రులారా. అండ్ ఇది ఏకైక దక్షిణ భారత అద్భుత స్టెప్ వెల్ అని, అది కూడా కేరళ రాష్ట్రంలో, అంటే దేవుని సొంత రాష్ట్రం అంటారు కదా. కేరళ వచ్చేసి గాడ్స్ ఓన్ ప్లేస్ అని అంటారు కదా మిత్రులారా. సో ఇది కన్నూరు నుండి దగ్గరలో ఉన్న ఈ పెరలాచరి మందిరానికి ఎదురుగా ఈ తీర్థం, ఈ గుండం ఏర్పడడం మనకు కనులకు విందుగా ఉంది కదా. చూడండి, ఆహాహా, ఎంత అద్భుతమైన ఇంత పెద్ద కట్టడము. రకరకాల రంగురంగుల పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయట ఇక్కడ. చూస్తూ ఉంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. కనులకు సొంపు కలిగించే ఈ ప్లేస్ గురించి నాకు తెలిసిన చరిత్ర కొంచెం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మను ఓం అనే పదానికి అర్థం అడగగా సరి అయిన సమాధానం చెప్పలేకపోయినందుకు బ్రహ్మను చెరసాలలో పెట్టడం జరిగింది. అది తెలుసుకొని శివుడు ఆగ్రహంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాము రూపంలో మారేలా శపించాడు. అండ్ ఆ శాపం ప్రకారమే ఈ చిరాలో పాము రూపంలా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శాప విమోచనం సీతమ్మ జాడ కోసమై వెతుకుతూ ఈ పెరలాచేరి చేరుకున్న శ్రీరామచంద్రుడు ఇక్కడి గిరిజనులకు గుడి కావాలనే కోరిక మేరకు కేవలం శ్రీరామచంద్రుడు తన కడియంతో ఇక్కడ ప్రతిష్ఠింపచేసిన త్రేతాయుగంలోనే అతను మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవునిగా మారి ప్రజలకు దర్శనమిస్తాడనని కూడా శాప విమోచనం కలిగనని పురాణాల ద్వారా మనకు తెలిసింది మిత్రులారా. అదే ఈ గుండము, ఈ తీర్థము, ఈ చిరా. ఇక్కడి ప్రత్యేకత చేపలను మనం ఇక్కడ వీక్షిస్తూ వాటితో ఆడుకోవడం జరుగుతుంది. ఎంత బాగున్నాయి కదా. ఆహాహా, బ్రహ్మాండమైన పెద్ద పెద్ద చేపలు మీకోసం ఓన్లీ త్రూ వాయేజర్ వరా మై డియర్ ఫ్రెండ్స్. ఎంజాయ్ చేస్తూ కూర్చుంది. చూద్దాం ఆ చేపలు ఏమన్నా కరుస్తున్నాయా? అదే మరి దాన్నే పెడిక్యూర్ అంటారు ఫిష్ ద్వారా. సో చూడండి ఎంత పెద్ద చేపలు ఉన్నాయో. చేపలకు నా కాళ్ళు అంకితం చేస్తా. అండ్ మంచిగా పెడిక్యూర్ చేస్తున్నాయి. ఓహో 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 ఓహో, ఎంత బాగా పెడిక్యూర్ చేస్తున్నాయో చూడండి. కానీ కొంచెం నాకు అలవాటు లేదు కాబట్టి కొంచెం ఎందుకో కొంచెం ఆడ్ అనిపిస్తుంది. వామ్మ, ఇంకా పెద్ద చేపలు వస్తున్నాయి, పెద్ద చేప వచ్చేస్తే కొరికేస్తాయి అనుకుంటా. ఎట్లా ఉంది? అంటే చాలా పెయిన్ఫుల్ గా దొరుకుతున్నాయా, మామూలుగా క్లీనింగ్ చేస్తున్నాయా? గుల్గుల. ఈ అద్భుతమైన స్టెప్ వెల్లోని చేపలతో ఆట ఒకవైపు అయితే, అంటే పెడిక్యూర్ మనం చేసుకుంటున్నాం కదా, ఈ పెరలాసెరి కంపౌండ్ లో, అంటే పెరలాసెరిలో శ్రీరాముడే స్వయంగా తన యాంక్లెట్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేశాడని అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము ఇక్కడ చాలా ప్రత్యేకత అని మనకు తెలిసింది. కానీ హనుమంతుడు
ఈ స్టోరీకి కనెక్ట్ ఉన్నాడు. అండ్ హనుమంతుడు సరయూ నదికి వెళ్ళి వల్లి పరిణయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఆ రెండు, శ్రీరాముడు చెప్పిన ముహూర్తానికి హనుమంతుడు కొంచెం లేటుగా ఆ విగ్రహాలను తేవడము, అది కూడా ఈ పెరలాచరికి ఉత్తరాన ఉన్న ఇక్కడ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో మక్రేరీలోనే ఆ విగ్రహాలను హనుమంతుడే స్వయంగా ప్రతిష్ఠింపజేయడము అండ్ శ్రీరాముని ఆజ్ఞ ప్రకారము హనుమంతుడే ఇప్పుడు కూడా అక్కడ ప్రథమ పూజారి, మలయాళంలో తంత్రి అని అంటారు. కావున ఆ మక్రేరి ఆలయాన్ని మనం సందర్శించకపోతే ఈ పెరలాసరి ఆలయము మన యాత్రలో పూర్తి కాదు అని శ్రీరాముడే ప్రజలకు ఇక్కడ విన్నపము చేసుకున్నట్టు తెలిసింది మిత్రులారా. ఏం తింటున్నాయని కొరుకుతా ఉన్నాయి. ఏం దొరుకుతుందని కొరుకుతున్నాయో. వాటికి నాన్ వెజ్ దీనిలో ఫిష్ పెడిక్యూర్ అంటారు. సిటీలలో స్పాలలో మస్తు డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ చూడు న్యాచురల్ ఫ్రీ. అంటే మన డ్రై స్కిన్ని ఫిషెస్ ద్వారా క్లీనింగ్ చేయించడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకు డ్రై స్కిన్ వెళ్ళి కొత్తగా స్కిన్ మారి అందంగా మన పాదాలు తయారవుతాయి అన్నమాట. అండ్ ఇదొక మంచి అద్భుతమైన అవకాశం కదా, దీన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాము. ఏమంటారు? చెప్పు నీ అనుభవం. క్లీన్ చేస్తుంది కాళ్ళు. లేదంటే ఇంట్లో ఎట్లా క్లీన్ చేసుకుంటాను? ఇట్లా వేడి నీళ్ళలో ఉప్పేసి కాళ్ళు నానబెట్టి ఏమైంది? ఎన్ని కొరుకుతుంది. దీన్ని ఫిష్ మసాజ్ అంటారు లేదా ఫిష్ పెడిక్యూర్ అంటారు. అంత హైదరాబాద్ డెడ్. 2-3 వేలు తీసుకుంటారు. అవును. సో ఇప్పుడు ఇది డెడ్ స్కిన్ మొత్తం తినేస్తున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ హెల్దీ ప్రాక్టీస్ కదా. వెరీ గుడ్. నువ్వు చాలా బాగా చేయించుకుంటున్నావు క్లియర్గా. ఇంకా ఇంకేమైనా అనిపిస్తుంది చెప్పు. కొరుకుతున్నాయి. టిక్ టిక్ టిక్. ఎన్ని వచ్చినాయి చూడు సూపర్. టిక్ 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 సౌండ్ వస్తుందా? ఇంకా క్లీన్ చేసుకుంటున్నా కాళ్ళు. మనం ఎట్లా బ్యూటీ పార్లర్కి వెళ్ళాం. పార్లర్కి వెళ్ళాం కాబట్టి ఇక్కడనే న్యాచురల్ క్లీనింగ్. అయితే మిత్రులారా, దేవి और సజనో, భాయి और బహనో అండ్ మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ స్టెప్ వెల్ మీకు చాలా నచ్చింది అనుకుంటా. అదే నేను చెప్పాను కదా, మనుషులు కూడా లెక్క పెట్టలేని ఈ మెట్లు చూస్తేనే ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఈ భారీ కట్టడం ఏ యుగం ఉంది? త్రేతాయుగం ఉంది కదా. అందుకే ఇంత భారీ కట్టడాన్ని ఇక్కడ చూస్తే మనకు అద్భుతంగా ఉంది. అండ్ మిత్రులారా, దీనికన్నా ముందు ఎపిసోడ్ ఏదైతే వల్లి పరిణయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మక్రేరి మందిరానికి సంబంధించిన ఎపిసోడ్ 6 మీరు మిస్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ తప్పక అది చూసి అక్కడ చరిత్రకు లింకే పెరలాచరి మందిరానికి సంబంధించిన ఈ చరిత్ర, ఈ ఎపిసోడ్ 7కి సంబంధించిన చరిత్ర అని చెప్పడానికి, అది కూడా శ్రీరాముని ఆజ్ఞ ప్రకారము హనుమంతుడు నిర్మించిన మక్రేరి దేవాలయం అయితే ఇక్కడ శ్రీరామచంద్రుడు అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలువుండేలా చేశాడు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయిజర్ వరా. అండ్ మక్రేరి హనుమంతుని గుడి ఏదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసినాడో, హిమాలయ పర్వతాల నుంచి తెచ్చిన విగ్రహాలను దర్శించుకున్న తర్వాత మనం ఇక్కడికి ఈ శ్రీ పెరలేశ్వరి టెంపుల్కి రావడం జరిగింది. అండ్ చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, ఇక మనం ఈ ఎపిసోడ్ ముగించుకున్నాం కాబట్టి ఇక్కడ నుండి నెక్స్ట్ ఎపిసోడ్ 8 మీకోసం కన్నూరులో ఒకే ఒక శివాలయము కన్నూరు టౌన్లో ఉందని తెలిసింది. అదే సుందరేశ్వరుని ఆలయము అని అంటారు.
సో అక్కడికి ఈ పచ్చదనం మధ్యన ఈ పచ్చదనాన్ని వీక్షిస్తూ గాడ్స్ ఓన్ స్టేట్ అయిన కేరళ రాష్ట్రంలో ఇలాగే మన బైక్ ద్వారా ముందుకు సాగుదాము. ఒక్క క్షణం ఆగండి. అక్కడికి వెళ్లే ముందు దారిలో కన్నూర్ కాక్టైల్ చాలా పాపులర్ కదా కన్నూరులో, ఇది కూడా మేము టేస్ట్ చేయడం జరిగింది మిత్రులారా. ఎస్, ఇక్కడే ఆ కన్నూర్ కాక్టైల్ పాయింట్. డ్రై ఫ్రూట్ కన్నూర్ కాక్టైల్. చియర్స్. అన్ని మిక్సింగ్, ఫ్రూట్స్ వగేరా అన్ని మిక్సింగ్ చేస్తారట. అండ్ జస్ట్ 70 రూపీస్ వర్త్. ఇట్ ఈస్ వెరీ వర్త్ అండ్ వెరీ నైస్. ఇట్స్ అ షేక్, వెరీ ఫేమస్ ఇన్ కన్నూర్. लाजवाब है, बहुत अच्छा है, सुपर, बाउंड.